పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మల్లయ్యకు ఘన సన్మానం. పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుడి వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మరియు 12, 13, 31, 32వ వార్డుల కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే విజ్జన్న నాయకత్వంలో పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చైర్మన్ మల్లయ్య ధీమా వ్యక్తం చేశారు. ఎల్లమ్మ గుడి ప్రాంగణానికి ప్రహరీ గోడ నిర్మించాలని గౌడ సంఘం కోరగా ఎమ్మెల్యేతో మాట్లాడి త్వరలోనే ఏర్పాటు చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. సాధారణ కార్యకర్తను చైర్మన్ చేయడం ద్వారా ఎమ్మెల్యే విజ్జన్న కష్టపడే వారికి ప్రాధాన్యతనిచ్చారని గౌడ సంఘం అధ్యక్షులు సురేష్ గౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు చంద్రమౌళి, సుధాకర్, వేణు, ప్రభాకర్ మరియు పెద్ద సంఖ్యలో కులస్తులు పాల్గొన్నారు. గౌడ సంఘం అధ్యయనంలో నాకు కానివ్వండి మా కౌన్సిలర్ కానీ సన్మానం చేయడం జరిగింది. అందుకు కానీ వారి కోరిక వాళ్ళు కోరింది ఏంటిదంటే మా ఎల్లమ్మ టెంపుల్కు కంపౌండ్ వాళ్ళు కానీ ఏదైనా సహకారం కానీ అందేయాలని చెప్పి అడగడం జరిగింది. అందుగురించి దీనికి ఎమ్మెల్యే గారితో అయితే అవుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సహకారాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో 10 లక్షలు 5 లక్షల కంపౌండ్ వాళ్ళకి ఎంత అవుతుందో ఆ విధంగా చెప్పి ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మన పెద్దపల్లి పట్టణంలో చింతకుంట విజయరామరావు గారి నాయకత్వంలో కూడా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఘనజీవం సాధించి సందర్భంగా ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి అలాగే మన నిరంతరం కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి అలాగే విజయరామరావు గారి గెలుపులో కృషి చేసుకుంటూ ఎంతో ఆయన వెంబడానికి వండుకుంటూ ఎల్లకాలంలో ఆయన వెంటే ఉంటున్నటువంటి కార్యకర్తను గుర్తించిన ఘనత మా విజయరామరావుకి దక్కింది. ఎందుకంటే ఈరోజు నూగిళ్ల మల్లయ్య అనే వ్యక్తి చింతకుంట విజయరామరావు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన వెన్నంటూ ఉండి అతని గెలుపు వరకు ఆర్థిక కృషి చేసిన వ్యక్తి అని గుర్తించిన ఆయనకు దగ్గర తెలుపుకుంటూ అలాగే ఆయనకు ఇట్లాంటి కార్యకర్తలను గుర్తించిన ఘనత విజయానికి దక్కింది. ఎందుకంటే ఈరోజు నూగిళ్ల మల్లయ్య అనే వ్యక్తికి చైర్మన్ పదవి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈయన చైర్మన్ అయిండు. వాళ్ళని కూడా ఈరోజు గౌడ సంఘం తరఫున వీరందరికీ మా గౌడ సంఘం తరఫున వాళ్ళకు చాలాతో సత్కరించడం జరిగింది. అలాగే మా చైర్మన్తో పాటు 31వ వార్డు కౌన్సిలర్ మంత్రి నరసింగ్ గారు, అలాగే 12వ వార్డు కౌన్సిలర్ మన దొడ్డిపల్లి జగేష్ గారు, అలాగే 13వ వార్డు కౌన్సిలర్ తాగా శ్రీకాంత్ గారు, అలాగే 32వ వార్డు కౌన్సిలర్ తిర్రి శ్రీలత రాజేందర్ గారిని మేము గెలిపించడం జరిగింది. అలాగే అందుకనే వాళ్ళకు కూడా ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు పెద్దపల్లి గొడవ సంఘం తరఫున వాళ్ళకు కూడా చాలా సత్కరించడం జరిగింది.